ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీహార్కి చెందిన 4 గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ రంజన్ పాఠక్ ఉన్నట్లు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న గ్యాంగ్స్టర్లు రోహిణి ప్రాంతంలో తలదాచుకున్నట్లు సమాచారం వచ్చింది. దాంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో పోలీసులపై గ్యాంగ్స్టర్లు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీహార్కి చెందిన 4 గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ రంజన్ పాఠక్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, స్వాతి, ఢిల్లీలోని రోహిణిలో కీలకమైనటువంటి ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రధానంగా ఏదైతే బీహార్ కు సంబంధించినటువంటి రంజన్ పాఠక్, దాంతో పాటు బ్రిజేష్ ఉన్నాడు, మనీష్ పాఠక్, మరోవైపు ఆమన్ ఠాకూర్, వీళ్ళందరూ కూడా బీహార్ లో పలు నేరాలకు పాల్పడి వాళ్ళు బీహార్ నుంచి పారిపోయి వచ్చి ఢిల్లీలో తలదాచుకున్నట్టుగా తెలిసింది. చాలా రోజులుగా వీళ్ళను వెతికేందుకు జాయింట్ ఆపరేషన్స్ ఎన్నో పోలీసులు చేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా ఢిల్లీలో రోహిణిలో ఉన్నట్టు సమాచారం అందుకున్నటువంటి బీహార్ పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. అర్ధరాత్రి అంటే 2:20 ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలిసింది. సో మొత్తానికైతే అలా ఈ కీలకమైనటువంటి ఎన్కౌంటర్ గా ఒకవైపు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే పలు నేరాలకు పాల్పడి వాళ్ళు పైగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయం పైన, అంతేకాదు వాళ్ళపై ఉన్నటువంటి కేసుల్లో విచారణ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించినా వీళ్ళెవరూ దొరకనటువంటి పరిస్థితి కనిపించింది. పలు హత్యారోపణలతో పాటు ఏదైతే కొన్ని కీలక ఘటనలో కూడా వీళ్ళు నిందితులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఈ 4 కూడా ఎన్నో రోజులుగా వాళ్ళను పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే రాత్రి కూడా వాళ్ళు ఉన్నటువంటి స్పాట్ కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, బీహార్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో రీచ్ అవుతే వాళ్ళపైన ఈ 4 ఎదురు కాల్పులు చేసే ప్రయత్నం చేశారు. దాంతోనే పోలీసులు ఫైనల్ గా వాళ్ళను హతమార్చినటువంటి పరిస్థితి కనిపించింది ఎన్కౌంటర్ లో. మొత్తానికి బీహార్ ఎన్నికల వేళ ఈ ఎన్కౌంటర్ కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.